కరికాల దగ్గర ఈ హనుమంతుడు చాలా టాలెస్ట్ హనుమంతుడు. ఈస్ట్ ఫేసింగ్ హనుమంతుడు, టాలెస్ట్ హనుమంతుడు. జై హనుమాన్. అదే చిన్న గుడి ఉంటుంది, విగ్రహం పెద్దగా పెట్టారు. జై హనుమాన్. పార్కింగ్ కాదు, ఊరంతా తిప్పుతున్నాడు. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ చూడండి. ఇదేంటి ఇది చెట్టు దగ్గరికి మూసాడు. మొత్తం చెట్లు పల్లెటూరు వాతావరణంలో మొత్తం తిప్పుతున్నాడు. గుడికి పోయేటప్పటికి గంట పట్టేటట్టుంది. ఇంకా వెరీ గుడ్. ఇప్పుడు పైకి ఎక్కాడు సార్, మళ్ళీ రోడ్డు పైకి తీసుకొని అక్కడ తీసుకెళ్తున్నాడు పార్కింగ్ తీసుకెళ్ళాడు. పార్కింగ్ నుంచి 2 కిలోమీటర్లు నడవబట్టే ఇద్దరు ఉండుతాం, ఇప్పుడే వస్తామని చెప్తాం. తిరుపతి బాలాజీ లాగా ఉంది దేవుడా. ఓం నమ శివాయ. గోవిందా గోవిందా గోవిందా. ఏనైనా ఈ రష్ చూడు. మినిస్టర్ కాన్వాయ్లాగా మా ముందు ఇన్ని బండ్లు పోతే ఎట్లా? నేను మినిస్టర్ కాదా, ఇంకా అవ్వలేదు, అవుతాను. షార్ట్ వెనక కూడా 2 బండ్లు, నా వెనక కూడా 2 బండ్లు ఉన్నాయా దేవుడు. అదో వెనక కూడా బండ్లు వస్తూనే ఉన్నాయి వరుసగా. ఇప్పుడు వాడేపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ కార్ పార్కింగ్ చూస్తే మాకు దర్శనం దొరుకుద్దా అని ఒక డౌట్ అనిపిస్తుంది. చూద్దాం. జై గోవింద గోవింద అనుకుంటూ వెళ్దాం. వాడేపల్లి వెంకటేశ్వర స్వామి వెళ్ళి కార్ పార్కింగ్ చూపిస్తాం. గుడికి పోవాలి, గుడి దూరంలో ఉంది. కార్ పార్కింగ్ చేసి ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయాలి. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం. ఇది కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాము. ఫుల్ ఈ వీధి గుడి దగ్గర పోయే వీధి అనమాట. ఇది కార్ పార్కింగ్లోనే ఈ కారు ఉంది. ఇప్పుడు గుడి దగ్గరికి పోతున్నాము, చూద్దాం. అన్నీ చూడండి, కోనసీమలో షాపింగ్, ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంది. గుడికి పోయేది దారి అనమాట. ఈ కోనసీమ వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాను. ఇక్కడ చూడండి, గోవింద 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 గోవింద. సాటర్డే ఈరోజు వాడేపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఆ రష్ చూడండి, వీళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారంట. ఎవ్వరు మాట అయినారు, వీళ్ళందరూ సీతయ్యలు అనమాట. ఎవ్వరు మాట అయినారు. మేము ఇటు నుంచి అటు పోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు అట్లా తోసుకుంటూ వెళ్ళాలి దర్శనానికి. 1116 టికెట్ తీసుకున్నాము. ఇద్దరికి అలవాడు అంటే 1116కి ఇద్దరు పోవచ్చు. దేవుడి దర్శనము ప్లస్ అలాగే ఆశీర్వచనం, వేదార్చన అంటారు కదా, వేదార్చన చేసి ఆశీర్వాదం చేసి పంపిస్తారు. తిరుపతికి వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది వాడేపల్లికి వచ్చేటప్పటికి. ఇక్కడ ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి. ఏమైంది టికెట్ ఇవ్వడానికి ఇంతసేపు అయింది? వేద ఆశీర్వచనం 1116 ఇద్దరికి మాత్రమే అనుమతి.
ఇక్కడ దేవుడి దర్శనం చేసుకొని అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. మొత్తం గుడిని ఎంతమంది పోతున్నారు చూడండి. రష్, హెవీ రష్. ఈరోజు సాటర్డే వచ్చాము. హాయిగా 1116 కట్టేసి వేదదర్శనం చేసుకొని శీఘ్ర దర్శనం చేసుకొని హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చాము. మంచిగా ఒప్పుకున్నాం. గోవింద 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 గోవింద. సూపర్. గోవింద 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 గోవింద. ఇక్కడే వేదార్చన టికెట్ తీసుకున్నాము. వేదార్చన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చాం. మానస టెంపుల్, మహాక్షేత్రం, ముక్కమాల ఊరు. నెక్స్ట్ విజిట్ ఇక్కడికి పోతున్నాం. ఇప్పుడు అంతా కొబ్బరి చెట్లు, కోనసీమ కుర్రదా నీరు అన్నట్టు సినిమాలో చూసాం కదా. కోనసీమ కొబ్బరి చెట్లు, ఈత చెట్లు ఇవన్నీ అలా హాయిగా ఉంది జర్నీ. నెక్స్ట్ టెంపుల్ విజిట్ చేసి ఆ తర్వాత మనం ఫంక్షన్కి వెళ్దాం. చెట్టు, అరటి తోట, అంత గెలలు కట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అరటి గెలలు, కొబ్బరి చెట్లు, కోనసీమ అందాలు. కోనసీమ హై 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 కోనసీమ. అర్టిస్ అండ్ కొబ్బరిస్. కింద అర్టిస్, పైన కొబ్బరిస్. అట్లా కూడా వస్తాయా? కింద అరటికెళ్ళలు, పైన కొబ్బరి చెట్టు. అంటే నీళ్ళు బాగా ఉన్నాయి అన్నమాట. నీళ్ళు బాగా ఉంటాయి. కాలువలు మలుపుకుంటారు. ముక్కామల గుడి బాగుంది. సూపర్. మా తల్లి మాతా పరాశక్తి తల్లి మా శనీశ్వర భగవానికి జై. జై బోలో శనీశ్వర భగవానికి జై. జై శనీశ్వర భగవానికి జై. జై గోవింద గోవింద గోవింద. నాగదేవత. ముక్కాంల మానస్సుతి శ్రీధర్ తపోక్షేత్రం, శ్రీ ముక్కామల మహాక్షేత్రం, పేరవల్లి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. పెద్ద గుడి బాగుంది. పురాతన గుడి, చాలా ఫేమస్ గుడి. ముక్కామల క్షేత్రం ఇది. ముక్కామల క్షేత్రంలో శ్రీ వింధ్యావాసిని క్షేత్రం, ముక్కామల మహాక్షేత్రం. ఆర్య వైశ్యుల కోరక శ్రీ లక్ష్మీదేవిగా అవతరించిన ఆర్య వైశ్యుల కోరకు శ్రీ లక్ష్మీదేవి శ్రీ కోన కమలాదేవిగా అవతరించిన శ్రీక్షేత్రం శ్రీ ముక్కామల మహాక్షేత్రం. శ్రీ నారాయణ మురళి క్షేత్రం. ఇక్కడ పెద్ద తెప్పకొలం ఉంది. తెప్పకొలం తమిళ్లో అంటారు. ఏమంటారు? కొలం విత్ ఆల్ శివాస్. ఇన్ని లింగాలు ఉన్నాయి. ఇన్ని లింగాలతో పాటు
జై గోవింద గోవింద. ఇలాగ మధ్యలో కోట్లింగాన్ని పోసండి, పైన సహస్రలింగేశ్వరం ప్రత్యక్ష చేశారండి. ఓం నమ శివాయ అంటూ మట్టితోటి కోట్లింగాలు చేశారండి. పైన సహస్రలింగేశ్వరం ప్రత్యక్ష చేశారండి. అది కింద ఉంది కదండి నుయ్య, ఆ నూతిలో పోసారండి. పైన సహస్రలింగేశ్వరం ప్రత్యక్ష చేశారండి. చుట్టూ 102 శివలింగాలు, 102 నాగులునండి. నాగశివులకు అభిషేకాలు చేసుకుంటారండి. కోనేరు జలంతో అన్నిటికీ పోసుకోవచ్చు, మధ్యాహ్నానికైనా పోసుకుంటారండి. అంటే స్వామీజీ గారు ఇక్కడ ఉంటారు కదండి, అలా జాగ్రత్తలు చూపించుకుంటారండి. దోష పరిహారాన్ని బట్టి చేయిస్తూ ఉంటారండి. అంటే కాలస దోషాలు కూడా రకాలు ఉంటాయి కదండి, ఆ నక్షత్రాన్ని బట్టి ఆ దోషాన్ని బట్టి చేయిస్తూ ఉంటారు. తెలియదమ్మా, మనకి అపాయింట్మెంట్ ఫీజు మాత్రం 1000 రూపాయలండి. అపాయింట్మెంట్ 1000 రూపాయల పూజను బట్టి ఉంటాయి. వాసవిగా వర్ణిస్తారండి. మొన్న మాసపూట విజయ రోజునండి దేవుని ఆత్మార్పణ జరుగుతుంది కదండి. వాసవి కన్యక పరమేశ్వరండి. వాసవి మరి పైన అండి, కన్యక 2 ఆవిడండి, పరమేశ్వరి 3 ఆవిడండి. 3 ఆవిడ కింద అగ్నిగుణం ఉందండి. ఈ ప్రదేశం అంతా కూడా అమ్మవారు అగ్ని ప్రవేశమైన స్థలం అండి. అందుకని అక్కడ గుడ్డం పెట్టండి. ఆవిని మాసపూట విజయ రోజునండి అభిషేకంలో ఆవిని అగ్ని ప్రవేశం చేస్తారండి. సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు. ఈవిడే కామధేను అండి. కామధేను అండి, లక్ష్మీదేవి అండి. కామధేను అండి. సుదర్శనమూర్తి అండి. ఆబోది కామధేను తల్లి సుదర్శన స్వామి ఆన్ చేశాను. జై వాసవి కన్యాక పరమేశ్వరి తల్లి రక్షించుతారు. జై మాత. వరాహి తల్లి బాలా త్రిపుర సుందరశ్రీ ఇంకొక అమ్మవారు. జై మాత. మానసాదేవి కుటుంబం. ఎన్ని కుండలు ఉన్నాయి, చాలా డొనేషన్స్ ఇచ్చినట్టు కుండలు. మానసాదేవి ఫ్యామిలీ. దర్శనం చేసుకుని మానసాదేవి గుడికి వచ్చాము. కమల ఊరు. నీకు రాశారా? పెట్టుకో, ఆన్సర్లో పెట్టుకో. ఇలా నిలువయ్యే నిన్న లాంగ్ వస్తుంది. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్ గో. 3 స్టార్ట్ గో. ఏమైందా దొరకకుండా?
స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని नोकिया